వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ నివాళుల కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పహల్గాం అమరులకు పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని అన్నారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని తెలిపారు. కేవలం హిందువులే లక్ష్యంగా ఈ ఉగ్రవాదులు దాడులు చేశారన్నారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని కొనియాడారు. మన భారతదేశానికి సహనం ఎక్కువైంది అని, అతి సహనం మితిమీరిన మంచితనం మనకు మంచిది కాదని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి పాకిస్తాన్ ప్రేమిస్తే భారతదేశం విడిచి పాకిస్తాన్ కి వెళ్ళండి అని దుయ్యబట్టారు. అలాగే ఉగ్రవాదులకు ఒక సందేశం కూడా ఇచ్చారు. ఇది వరకు లాంటి భారతదేశం కాదు, కొత్త భారతదేశం అని కొనియాడారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ఫ్యామిలీకి పార్టీ తరపున 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. వారి కుటుంబంకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. ఉగ్రవాదుల తుపాకులకు బలి అయిన 26 మంది అమరులకు సంతాపం తెలిపారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే, నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట, డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని. అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే, బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం కదా, తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని, ఏమవుతుంది మనకి ఏమవుతుంది, నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. మన దేశం ఎప్పుడు కూడా చాలా మెత్తని దేశం. ఉగ్రవాదులకి ఎందుకు సమాధానం చెప్పలేం. మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఎంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్న ఆవిడ అన్న మాటలు. చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక, ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో, పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఆయన జస్ట్ ఒక 5 రోజుల కన్నా వెళ్తే ప్రాణాలు పోయినాయి. మీరు ఊహించుకోండి, మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణాలు పోయినాయి. సింపుల్ చాట్. అలాగే పార్క్కి వెళ్దాం, లుంబిని పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్ల పాపలతో అంటే బాంబులు పేలినాయి. అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం, మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్. అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి.
Kashmir is an integral part of India. It will be an integral part of India forever. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే కశ్మీర్ పేరు కశ్యప మహర్షి మీద వచ్చింది. అమర్నాథ్ టెంపుల్ కానీ, ఇక్కడి నుంచి కేరళ నుంచి కశ్మీర్కి శంకరాచార్య మఠం కానీ, తర్వాత మతాలు మారుండొచ్చేమో ప్రజలు, కానీ అందుకని మీరు దీన్ని చాలా బలంగా నమ్మాలి. ఒక చిన్న గొడవ జరిగినప్పుడు అది మనకెందుకని అనుకోకండి. అందుకని దిస్ ఈజ్ జనసేన స్టాండ్. ఇది నేను బలంగా నమ్ముతాం, బలంగా ఆచరిస్తాం. అందరి ముందు దారుణంగా చంపేస్తే ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతాం అంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చు, నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే. బట్ కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వాటర్ ఆపారు. అంటే కొంతమంది మాట్లాడుతారు, కొంతమంది లీడర్స్, ఎంత లౌకికవాదం, ఎంత సెక్యులరిజం అంటే అందరికీ, ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ. నేను అనేది మన కంట్రీ స్లోగనే సత్యమేవ జయతే. అన్లైక్ అమెరికా, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంట. 3 కోట్ల దేవతలు ఉన్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం, కానీ మన అమెరికాలాగా ఇన్ గాడ్ వి ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో. వీఆర్ బియాండ్ రిలీజియన్, వీఆర్ బియాండ్ గాడ్. ట్రూత్ ఈజ్ ఎటర్నల్. సత్యం అంటే ఏంటి? ఒక తప్పుని తప్పుగా చెప్పడం, ఒప్పుని ఒప్పుగా చెప్పడం. ఇఫ్ ఐ మేక్ ఎ మిస్టేక్, ఐల్ సే అడ్మిటెడ్ ఇట్స్ ఎ మిస్టేక్. కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి. ఎటర్నల్ ట్రూత్ అది. అలా కాకుండా ఇంత 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య, అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన ప్రాణాలు పోయినాయి, ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి? 2 కోట్ల పైన ఉండే, చాలా కోట్ల ఎక్కువ, అంత జనాభా ఉండే చోట ఈరోజు జస్ట్ పట్టుమని కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు, అంతే. బట్ వేరస్ మన దేశంలో, పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది. దట్స్ వాట్ ఇండియా ఇస్. అంటే మనం నిజంగా ఈ సోకాల్డ్ సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా? ఇంత వివక్ష చూపించే దేశం అయితే, హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా? అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా? పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో. దాదాపు అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది? ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది? ముస్లిం, క్రిస్టియన్, హిందువుని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము.
పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో అది చిన్నపాటి ఊతం అవుద్ది అంతే. పిల్లల చదువులకు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ కాకుండా మధుసూదన్ గారి కుటుంబానికి, మరి కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము మీతో ఉన్నాం.